గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజా గారు తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయమునకు వెళ్ళారు. భర్తతో కలిసి వెళ్ళారు. సెలవుమణి గారితో దర్శనం చేసుకుని వస్తున్నప్పుడు ఆమెని అక్కడ ఉన్న కార్మికులు సెల్ఫీ అడిగారు. అయితే ఆమె దగ్గరికి రావద్దు అంటే తాకద్దు అన్నట్లు చేయి చూపించి దూరంగా ఉండి సెల్ఫీ తీసుకోండి అన్నట్లు ఆ చేయిని అట్లా ఆపింది. వాళ్ళ దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకుంటే మామూలుగా సెల్ఫీ ఎలా తీసుకుంటాం, దగ్గరికి వచ్చి తీసుకుంటాం. ఇక్కడ మీరు ఆ వీడియో ఎపిసోడ్ని కానీ గమనిస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని మీద పుంకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. ఆమె చేసింది తప్పు, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అక్కడ ఉన్న పూజారుల వారు అంటే అర్చకుల వారు సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఆ అర్చకుల వారి దగ్గరికి వచ్చే వారి ఎదురుగా నుంచొని వారిని ఆనుకొని నుంచొని సెల్ఫీలు తీసుకున్నారు. కానీ ఈమె మాత్రం దగ్గరికి రావద్దు అన్నట్లు సైగ చేసింది. ఇక్కడ ఆమె గుర్తించినది ఏమిటి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆ విధంగా వచ్చారు, వచ్చి ఈమెను పరీక్షించడానికి సెల్ఫీ అడిగారు, వద్దు అంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆమె యొక్క మెంటాలిటీ అని చాలామంది అనుకుంటున్నారు. కారణం ఏమిటంటే దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనకు పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో మనం సక్సెస్ కావాలి, కానీ ఈమె సక్సెస్ కాలేదు. కాబట్టి ఇక జీవితం అంతా ఈమెకు సక్సెస్ ఉండదు అని అనుకుంటూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి అంటే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని గత ప్రభుత్వంలో జగన్ గారు అంటూ ఉండేవాళ్ళు. తక్కువ వాళ్ళు కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అదే అనేవాళ్ళు. కానీ ఇక్కడ కార్మికులు వచ్చి సెల్ఫీ అడిగితే ఇవ్వలేదంటే ఇక నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ ఏముంది? ఏమీ లేదు. కాబట్టి నటించారు అన్నది అర్థమవుతుందని కొంతమంది భావన. కానీ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈమెకి పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఈమె ఫెయిల్ అయింది. సో ఇక జీవితాంతం ఫెయిల్ అవుతుంది అని కొంతమంది భావిస్తున్నారు.